హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళటి స్పెషల్ గోట్ హెడ్ కర్రీ. ఈ హెడ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హెడ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 6 గ్రీన్ చిల్లీస్, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడర్, హోల్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ మీట్ మసాలా. నేను ఇక్కడ ఎవరెస్ట్ మీట్ మసాలా వాడాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడా, 2 రెబ్బల కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాని రసాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 kgs హెడ్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో చిటికెడు ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, ఒకవేళ ఎక్కువ కొంచెం కారంగా కావాలంటే ఇంకా కొద్ది కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీట్ మసాలా, ధనియాల పౌడర్, మిరియాల పొడి, తగినంత సాల్ట్, ముందుగా మనం పౌడర్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకొని బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కడిగిన హెడ్ని వేసుకోవాలి. హెడ్ కర్రీని ఉప్పు పసుపుతోటి కడగడం వల్ల దాంట్లో ఉన్న చేదంతా పోతుంది. ఈ విధంగా అంతా హెడ్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes పాటు దీంట్లో వచ్చిన వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనము కుక్కర్ మూత పెట్టకూడదు. ఇప్పుడు వాటర్ అంతా ఇనికిపోయాయి. దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళంతా ఇనికిపోయాయి. ఇప్పుడు మనకు కావలసినంత నీళ్ళు వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 to 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. టెన్ విజిల్స్ వచ్చాయి. కుక్కర్ తీసి చూద్దాము. మన హెడ్ కర్రీ బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి
దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ హెడ్ కర్రీ మనకు ప్రిపేర్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ స్టైల్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మందికి హెడ్ కర్రీ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియదు. కానీ ఇప్పుడు ఈ రెసిపీ చూస్తే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. హెడ్ కర్రీ లవర్స్కి ఈ హెడ్ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.